ఏ దేశానికైనా అంతర్జాతీయ సంబంధాలలో అందరికీ వారి వారి దేశ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. అయితే 2025 తర్వాత అమెరికాలో ట్రంప్ మళ్ళీ రావడం వల్ల పరిస్థితులు మరింత మారాయి. రష్యా మీద అమెరికా మరియు యూరోప్ దేశాలు విధిస్తున్న శాంక్షన్స్ ఒత్తిడి నేపథ్యంలో రష్యా నుండి ఆయిల్ తీసుకువచ్చే భారీ ఆయిల్ ట్యాంకర్స్ అనగా షిప్స్ రవాణా ఛార్జీలు అనూహ్యంగా భారీగా అంటే సుమారు 3 రెట్లు పెరిగిపోయాయి. దీనివల్ల రష్యా మనకు ఎంత డిస్కౌంట్ ఇచ్చినా సరే మనం ముందుగా చెప్పుకున్న భౌగోళిక దూరం వల్ల అయ్యే రవాణా ఖర్చులు మరియు ఇప్పుడు ఈ శాంక్షన్స్ వల్ల ఇంకా అదనంగా పెరిగిన రవాణా ఛార్జీల వల్ల గల్ఫ్ ఆయిల్కి మరియు రష్యా ఆయిల్కి మధ్య ఉన్న ధరల్లో తేడా బాగా తగ్గిపోయింది. అందుకని 2025 నుంచి భారత్ వ్యూహాత్మకంగా మళ్ళీ గల్ఫ్లోని సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుతూ అదే సమయంలో రష్యా నుండి దిగుమతులు నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తుంది. అయినా సరే ఇప్పుడు కూడా మన మొత్తం ఆయిల్ దిగుమతుల్లో 20%తో రష్యా ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతుంది. కానీ రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాలు కనుక మనకు ఏమాత్రం చిన్న డిస్కౌంట్ ఇచ్చినా సరే అప్పుడు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవడం మనకు ఏమాత్రం కిట్టదు. అందువల్ల ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ ఆయిల్ ధరలు, మనకు అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలు, రవాణా ఛార్జీలు, రవాణా చేయడానికి పట్టే టైం మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇవన్నీ బేరీజు చేసుకొని అన్నీ చూసి రష్యా ఆయిల్స్ కొనాలా లేక గల్ఫ్ ఆయిల్స్ కొనాలా లేదా ఆఫ్రికా ఆయిల్స్ కొనాలా అనేది పూర్తిగా మనకు పడే ధర మరియు మన దేశ ఎనర్జీ సెక్యూరిటీ మీద ఆధారపడి భారత ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది.